గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాన్స్ నాయుడుపేట. ఈరోజు మనము మౌంట్ సెయింట్ మిషన్ వెళ్ళిపోతున్నాము. మౌంట్ సెయింట్ మిషన్ అనేది అదర్ దెన్ ప్యారిస్ చాలా బ్యూటిఫుల్ డెస్టినేషన్ అనమాట. చాలా సినిమాల్లో కూడా మీరు చూసింటారు దీన్ని. సామాజిక వర్గం పాటలో మీరు చూశారు కదా. ఆ డెస్టినేషన్కి ఈరోజు మేము వెళ్ళబోతున్నాము. అలాగే హ్యారీ పాటర్ కూడా ఇక్కడే తీశారు. సో దీనికోసం మేము టికెట్స్ ఎన్ని కౌంటర్లో తీసుకున్నాను, మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. లోపల కూడా టికెట్ ఇస్తారు వాళ్ళు. ఈ కంపెనీ పేరు క్యూరియస్ రైల్. ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్లో. నేను మొత్తం డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే లింక్తో పాటు అడ్రస్ కూడా పెడతాను కౌంటర్ది. టికెట్ చెక్కింగ్ అయిపోయింది ఇక్కడ. సో మేము మౌంట్ సెయింట్ మిషన్లో దిగంగానే 2 ways ఉంటాయన్నమాట. నడిచి వెళ్ళొచ్చు, 2 kilometers ఉంటుంది. లేదా ఇక్కడ ఫ్రీ బస్సు ఉంటుంది అనమాట, షటిల్. ఎవ్రీ 5 minutesకి ఇక్కడ క్యూలో నిల్చున్నామంటే ఈ షటిల్ బస్సు మౌంట్ సెయింట్ మిషన్కి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది. మౌంట్ సెయింట్ మిషన్ బరగమన నిన్ను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున సామజ బరగమ. ఎందుకు గోపి పాట పాడావు? ఏం లేదు, సామాజిక వర్గం పాట అలా వైకుంఠపురం సినిమాలో మన పుష్ప ఇక్కడే పాడాడు. అలాగే హ్యారీ పాటర్ పార్ట్ 3 కూడా ఇక్కడే షూట్ చేశారు. సో గోపి పాటను చూస్తే మీకు అర్థమైంటది. సామాజ వర్గమన షూటింగ్ అంతా ఇక్కడే చేశారు. సో మనం లొకేషన్కి వచ్చేసాము. గాయ్స్, ఇది వరల్డ్ లోనే యునెస్కో హెరిటేజ్ సైట్ అన్నమాట. సో దీనికి వన్ ఆఫ్ యూరోప్ లో ఉన్న 15 హెరిటేజ్ సైట్స్ లో ఫ్రాన్స్ లో ఉన్న ఏకైక హెరిటేజ్ సైట్ ఇదే. సో గాయ్స్, మన వాకింగ్ టూర్ స్టార్ట్ చేసేద్దాం మౌంట్ సెయింట్ మిషన్కి. సో ముందు స్టార్ట్ చేసే ముందు దీని హిస్టరీ గురించి కొంచెం తెలుసుకుందాము. సో మనము దీని హిస్టరీ గురించి తెలుసుకుందాము టూర్ స్టార్ట్ చేసే ముందు. సో 8th centuryలో బిషప్ ఆబర్ట్ అనే ఆయనకి మన ఆర్చేంజల్ మైకెల్ కల్లోకి చెప్పాడంట ఒక కెథీడ్రల్ ఐబీని క్రియేట్ చేయమని. సో ఆయన దగ్గరలో ఉన్న ఈ రాకీ ఐలాండ్ని చూస్ చేసుకున్నాడు మౌంట్ సెయింట్ మిషన్ని. సో 8th centuryలో దీనికి ఫస్ట్ వాళ్ళు ఈ ఐబీని కట్టడానికి ఈ ప్లేస్ చూస్ చేసుకున్నారు. సుమారుగా 200 years దాకా దీని కన్స్ట్రక్షన్ జరిగింది. ఎంతోమంది కింగ్స్ అలాగే బ్రిటనీ సంబంధించిన క్వీన్స్ కూడా దీనికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు దీని కన్స్ట్రక్షన్కి. సో వ్యూవర్స్, ఈ కన్స్ట్రక్షన్ చేసి రామరిగ్గా 12,000 years అవుతుంది. అంటే సో చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట దీనికి. అందుకే దీన్ని యునెస్కో సైటుగా గుర్తించారు యూరోప్ తరపున, ఫ్రాన్స్ ఎస్పెషలీ. సో ఈ కన్స్ట్రక్షన్కి దగ్గరలో ఉన్న నార్మండీ కింగ్స్ ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ చూపించారు. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మీరు హ్యాండ్ వాష్కి స్టిల్ వాళ్ళు ఈ సముద్రపు చుట్టుపక్కల ఉన్న వాటర్నే స్టిల్ వాడుతూ ఉన్నారన్నమాట రీసైకిల్ ద్వారా. నడుస్తుంటే ఏదో మెడివల్ టౌన్కి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది అనమాట. చుట్టుపక్కల లోకల్ బ్రిటనీ కుజీన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ అయితే. బట్ మేము ఒక వాటర్ బాటిల్ కొన్నాము, 500 అయింది ఒక వాటర్ బాటిల్. ఇక్కడ మీరు చూసారంటే అన్ని వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ నుంచి శాండ్విచెస్ దాకా అన్నీ అమ్ముతున్నారు అన్నమాట స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే. సో ఇక్కడ షాపులు పెట్టుకోవాలంటే కూడా చాలా చాలా పెద్ద రూల్ ఉందన్నమాట. ఏంటి అంటే ఇక్కడున్న లోకల్ రెసిడెంట్స్ కేవలం 25 మందే, వాళ్ళకు మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉంది ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి. సో మనం ఎంట్రన్స్ వాకింగ్ టూర్ స్టార్ట్ చేసేద్దాము. సో ఇదే అనమాట, దీన్ని గాతిక్ ఎంట్రన్స్ అంటారు దీన్ని. సో ఒకప్పుడు ఏంటంటే ఆ కింగ్స్ ఇక్కడ లోపల రాదనకుండా ఆ విధంగా గేట్స్ని క్రియేట్ చేసేవాళ్ళు అనమాట ఆటోమేటిక్గా. ఎనిమీస్ లోపలికి రాకుండా వెళ్ళకుండా, అలాగే ఎవరైనా గూఢచారులు కానీ స్పైస్ కానీ తప్పించుకోకుండా ఈ విధంగా క్రియేట్ చేశారన్నమాట. సో స్టార్ట్లోనే మేము ఎంటర్ అవ్వగానే శ్రావణి వెంటనే దూరేసింది షాప్లోకి యాజ్ యూజువల్గా సివినియర్స్ కొనడానికి. సో వ్యూవర్స్, సో ఇది వాకింగ్ టూరు చాలా సేపు ఉంటుంది. మీరు చాలా పేషెంట్స్గా చూడండి, ఎందుకంటే తెలుసుకోవాల్సిన హిస్టరీ నుంచి, ఆర్కిటెక్చర్ నుంచి, కన్స్ట్రక్షన్ కానీ, ఈ బ్యూటిఫుల్ సీనరీ కానీ అస్సలు మిమ్మల్ని మైండ్ బ్లో చేస్తుంది. ఇక్కడ మీరు ఆఫీస్ టూరిజం అని చూసారు కదా, ఎవరైనా ఇక్కడికి రాగానే ఇక్కడికి వచ్చారంటే ఇంగ్లీష్లో వాళ్ళు మీకు మొత్తం ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం అట్రాక్షన్స్ ఉన్నాయి కూడా నీట్గా వాళ్ళు ఒక బుక్లెట్ ఇస్తారన్నమాట, బ్రోచర్ ఇంగ్లీష్లోనే ఇస్తారు. సాటర్డే అవడం వల్ల ఫుల్గా వచ్చేసారన్నమాట టూరిస్టులు. సో ఇంచుమించుగా మౌంట్ సెయింట్ మిషన్కి 3 million టూరిస్టులు వస్తారు ప్రయాణము. ఇక్కడ మీరు చూసారంటే ఇది మెడివల్ క్యాజిల్ అంటారు దీని, ఎందుకంటే 1000 years హిస్టరీ ఉంది కాబట్టి. అప్పుల్లో ఉన్న సోల్జర్స్ ఈ చక్కవి కానీ ఇలా విధంగా ఉండే
ఈ ఆర్టిక్రాఫ్ట్స్ని వీళ్ళు ఇక్కడ సువెనీర్స్గా చేసి అమ్ముతున్నారు. ఇక్కడ మీరు చూసారంటే అప్పుల్లో ఆర్మర్ అనమాట సోల్జర్స్కి. ఇది కంప్లీట్గా అది ఇక్కడ దొరికే కాపరు అలాగే బ్రాస్ అలాయ్తోనే క్రియేట్ చేశారనమాట ఎవ్రీథింగ్ కూడా. అలాంటివన్నో ఇక్కడ మీరు చూడొచ్చు మీరు ఇక్కడ. ఎందుకంటే కంప్లీట్గా మౌంట్ సెయింట్ మిషెల్ అనేది కేవలం ఇది ఒక బ్యూటీ అట్రాక్షనే కాదు, ఇది ఇంచుమించుగా 1200 years to 2000 years దాకా ఉన్న ఒక హిస్టరీ అనమాట. సో 21st century దాకా ఇప్పటికీ దీన్ని ఇంత గ్రేట్గా ప్రొటెక్ట్ చేస్తుందంటే ఫ్రెంచ్ గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్. సో ఇక్కడ మీరు చూసారంటే మీరు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ రెస్టారెంట్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అనమాట స్ట్రీట్ లోపల నుంచి. అటు సైడ్ నుంచి వ్యూ కూడా ఉంటుంది బయటికి, చాలా ఎత్తుగా ఉంటుంది. ఇది ఇంచుమించుగా మేము ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం. మీరు అసలు దీన్ని సిటీ అనుకుంటున్నారు, టౌన్ అనుకుంటున్నారు, కాదు, ఇది ఒక కొండ. ఇక్కడ మీరు చూసారంటే ఇది మ్యూజియం అనమాట. టికెట్ €5 దానికి. రెస్టారెంట్ లోపల నుంచి ఈ వైపు మేము ఈ సైడ్ గా వచ్చాము. ఇక్కడ నుంచి కూడా ఇంకో వే ఉందన్నమాట. ఫస్ట్ వ్యూ పాయింట్ కి, సెకండ్ వ్యూ పాయింట్ కి, ఆ పైన యాబీకి కూడా వెళ్ళొచ్చు, అంటే చర్చ్ కి. సో ఇక్కడ మేము ఇట్లా చూసినప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందంటే ఈ చుట్టుపక్కలదంతా కూడా ఇది సముద్రం మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారంటే ఈ బ్యాంక్స్ కానీ, ఇప్పుడు ఎందుకంటే ఇది జూలై అనమాట, జూలై కాబట్టి ఆల్మోస్ట్ వాటర్ అన్ని కూడా ఎక్కువగా ఉండవు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసారంటే ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో చూసారు కదా. మన ఇండియన్ టూరిస్టులు కూడా నేను చాలా మందిని చూశాను ఇక్కడ. ఈ బార్డ్ని నేను సెయింట్ మారోలో కూడా చూశాను, మేబీ ఇది సీగల్ అనుకుంటా. ఎక్కువగా ఫ్రాన్స్ లో ఈ బార్డ్ని నేను చాలా దగ్గరలో చూశాను. అక్కడ మీరు €2 వేసారంటే అక్కడ నుంచి ఆ టెలిస్కోప్ నుంచి మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న అవరాంచ్ అనే ఇంకో ఏరియాని కూడా చూడొచ్చు అనమాట. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ కన్స్ట్రక్షన్. నిజంగా ఇప్పటికి కూడా దీన్ని వీళ్ళు చాలా ప్రొటెక్టివ్ గా ప్రొటెక్ట్ చేస్తున్నారు. లోకల్ రెసిడెంట్స్ కి మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా పర్మిషన్ ఉంటుంది. అలాగే మనము అరౌండ్ 7:30 తర్వాత ఇక్కడ ఉండడానికి వీలుండదు అనమాట. ఎందుకంటే అందరూ కూడా వాటర్, ఒకప్పుడైతే 50-40 years బిఫోర్ టైడల్ వేవ్స్ వల్ల మొత్తం కవర్ అయిపోయి ఉండేది. అందుకే 1901 to 1920 అంతకు ముందు వాళ్ళు ఏం చేశారంటే ఒక రైల్వే మార్గాన్ని నిర్మించారన్నమాట ఇక్కడికి పోదానికి. అప్పుడు ఫ్రెంచ్ గవర్నమెంట్ తర్వాత వాటర్ వల్ల చాలా ఇబ్బంది వస్తుందని చెప్పి ఎప్పుడైతే టైడల్ వేవ్ అనేది లోక్ అయిపోయిందో దాని తర్వాత ఆపేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా రోడ్ వేనే ఉంది. మీరు చూసారు కదా, మనం ఫ్రీ షటిల్ బస్ ఎక్కి వచ్చాము ఇక్కడ. ఇదే ఫస్ట్ వ్యూయింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే అసలు క్యాజులు అదిరిపోతుంది, కళ్ళు చెదిరిపోతున్నాయి నాకైతే. అసలు ఇంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ని సినిమాలు ఎందుకు తీస్తారు ఇప్పుడు నాకు అర్థమైంది. నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు సినిమా తీయాలంటే ఇక్కడ పర్మిషన్ ఎంత తీసుకుంటారని. నేను అనుకోవడం మన తెలుగు నిర్మాతలు కావాలంటే ఎంత అంటే అంత పెడతారు. సో యాబీకి స్టార్ట్ అయిపోతున్నాం. యాబీ అంటే సింపుల్గా చర్చ్, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ క్యూ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈరోజు సాటర్డే కాబట్టి కావాల్సినంత క్యూ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఎంత ఎత్తు నిర్మించారు రా బాబోయ్. ఇంచుమించుగా 700 అడుగుల పైకి వీళ్ళు చర్చి నిర్మించారు. ఫస్ట్ చర్చి నిర్మించడం జరిగిందనమాట, ఎందుకంటే ఆ ప్రీస్ట్ కల్లోకి వచ్చిందంటే ఇది. సో ఇక్కడ మీరు చూసారంటే మనం ఎంట్రన్స్లోకి వచ్చేసాము. సో ఇక్కడ ఈ కెథీడ్రల్ చూడాలి అంటే మనం 13 రోజులు పెట్టి టికెట్ తీసుకోవాలి, అంటే ఇంచుమించుగా $1200. సో ఇక్కడ మీరు క్యూలో నిల్చుంటే 3 కౌంటర్స్ ఉంటాయి, 3 కౌంటర్స్ ఉంటాయి. ఆ 3 కౌంటర్స్లో వాళ్ళు చూసారు కదా, నేను ఆల్రెడీ టికెట్ తీసుకునేసా. మీరు క్యాష్ పే చేయొచ్చు, అలాగే కార్డ్తో కూడా స్వైప్ చేయొచ్చు. నేను కార్డ్ ఎంచుకున్నాను. సో చూసారు కదా, ఎంట్రన్స్ పైకి వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు యాబీకి. సో ఇప్పుడు ఆ కొండ మీద నుంచి నేను కింద వీసి చూస్తాను. అప్పుడు కొలాయిల్ని చూడి వీళ్ళు ఎంత మోడర్న్గా మార్చారు. సో ఏమన్నా కానీ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్స్కి ఈ కేక ఇల్లు చూసారు కదా ఎంత ఎత్తున ఎంతెంత బాగున్నాయో. సో మెట్లెక్కుతా ఉంటే అసలు ఆ అనుభూతే వేరు నాకు. ఎందుకు అంటే ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఫ్రెంచ్ రొమాంటిక్ సిటీ అంటారు ఫ్రాన్స్ని. బట్ నాకు తెలిసినంత వరకు ఫ్రెంచ్ పీపుల్ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఒక సివిల్ ఇంజనీరింగ్లో చాలా చాలా ప్రొఫెషనల్స్ అనిపిస్తుంది ఈ కన్స్ట్రక్షన్స్ చూస్తుంటే. ఎందుకు దీన్ని యునెస్కోగా గుర్తించారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇది ఇంచుమించుగా దీన్ని మిడిల్ ఎర్త్ ఒక సంబంధించిన మౌంటైన్ అంటారు, యాక్చువల్గా మిడిల్ ఎర్త్ సంబంధించిన కల్చర్ అంటారు. సో ఇక్కడ ఈ డ్రామాటిక్ వ్యూలో 15 meters ఉంటాయన్నమాట ఒకప్పుడు, ఈచ్ యాబీక్ స్టెప్స్ టు. బట్ దాన్ని వీళ్ళు కొంచెం మోడిఫై చేశారు. ఇక్కడ మీరు చూసారంటే మనం దగ్గరకు వచ్చేసాము. యాబీకి మనము ఇంకొంచెం దగ్గరలోనే ఉన్నాము. చాలామంది ఇండియన్స్ కూడా నాతో పాటు మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ టాయిలెట్స్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారన్నమాట, ఫ్రీయే. సో మనం ఏం పే చేయనక్కర్లేదు. ఎందుకంటే ఫ్రాన్స్లో మీరు ఎక్కడికి కూడా టాయిలెట్కి వెళ్ళాలంటే $500 పే చేయాలి, గుర్తుపెట్టుకోండి అది.
సో ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు వ్యూ కళ్ళు చెదిరిపోతున్నాయి నాకు. సో మేము ఇంకా లోపలికి అరబీకి వెళ్ళక ముందు ఇంకోటి ఉంటుందన్నమాట, పియర్ అంట ఏందో సంథింగ్. ఆ పియర్ లోపల నుంచి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసారంటే వాళ్ళు ఒక ఆర్టిక్రాఫ్ట్ని వాళ్ళు ఒక శాంపుల్ ఆర్టిక్రాఫ్ట్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆ పైన ఉన్న ఫస్ట్ స్టెప్ని చూశారు కదా పైన, ఆ దానికి ఆ ఎల్లో దాని మధ్యలో ఉన్నాను నేను ఇప్పుడు. అక్కడి నుంచి నేను ఆ పైకి వెళ్ళాలి. సో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసినందుకు గాను ఇక్కడికి 3 మిలియన్ టూరిస్టులు ఊరికే రారనమాట. ఇక్కడ మీరు చూసారంటే ఇది ఓల్డ్ చర్చ్ ప్రేయర్ హాల్ అనమాట. సో క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళకైతే ఇది బాగా కొంచెం అర్థమవుతుంది. మన హిందువులకు నేను సింపుల్గా చెప్తాను. వాళ్ళు అక్కడ ప్రే చేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు కన్ఫెషన్ రూమ్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారంటే మేము బయటకు వచ్చేసాను. టూరిస్టులు విపరీతంగా ఉన్నారు. ఫ్రెంచ్ వాళ్ళ కంటే కూడా ఎక్కువ ఇంగ్లాండ్ నుంచి ఎక్కువ వస్తారు. ఎందుకంటే కెథీడ్రల్ అంటే బేసిక్గా చాలామంది బ్రిటిషర్స్కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడికి రావడానికి. నేనైతే ఎక్కువ మంది ఇండియన్స్నే చూశాను మన బ్రిటిషర్స్ కంటే కూడా. చాలామంది ఇంగ్లాండ్ నుంచి వచ్చారని చెప్పారు నాకు. సో చాలామంది ఇక్కడ సెల్ఫీ స్టిక్లు పట్టుకొని రెడీ అయిపోయారు. వాళ్ళని చూసి నేను కూడా ఒకటి ఓవర్గా ట్రై చేశాను. నాకు పెద్ద సెట్ అయినట్టు నాకైతే అనిపించట్లేదు. గెర్రా 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 తిరుగుతుంది బొర్రా. ఇక్కడ అంత ఏముంది అబ్బా, ఎంతమంది ఇక్కడ చూస్తూ ఉన్నారు, ఫోటోల మీద ఫోటోలు దిగుతూనే ఉన్నారు. ఇక్కడ మీరు ఈ శాండ్ని చూసారంటే ఇది అవరాంచ్ అనే చిన్న ఐలాండ్ ఉందన్నమాట ఇక్కడ నుంచి. సో ఇది లోపలికి వచ్చేసాము. యాబీలో ఉండే మాన్స్టర్, ఈ మొనాస్ట్రీకి సంబంధించిన ప్రీస్టులు అందరూ ఇక్కడ మెడిటేషన్ చేసుకోవాలన్నా వాళ్ళు ఇక్కడ తిరగాలన్నా కూడా ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేస్తున్నారో చూశారు కదా. సో ఇందుకే అనుకుంటే వీళ్ళు 17 రోజులు టికెట్ పెట్టారు మనకి. సో వెళ్తూ ఉన్నాను నేను, అందరూ అడ్డలు తాగుతూనే ఉన్నారు. నేను 2-3 కాలు కూడా తొక్కేశాను. సో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇది ఇక్కడ నుంచి మ్యూజియంలు రకరకాల అప్పుడులో వాడే వార్కు సంబంధించినవి కూడా ఇక్కడ జరిగాయి. మీకు ఇంకొక హిస్టరీ ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఫ్రాన్స్ అనేది ఇంచుమించుగా 150 to 160 యుద్ధాలు చేసింది. దాంట్లో 130 యుద్ధాలు వాళ్ళే గెలిచారు. బట్ ఈ ఏరియాలో ఇంతవరకు గత 1200 సంవత్సరాలుగా ఒక్క యుద్ధం కూడా జరగలేదు. అంటే ఈవెన్ World War I కానీ World War II కానీ జర్మనీ ఇక్కడ అసలు అటాకే చేయలేదు. సో ఇక్కడ మీరు వెళ్తూ ఉంటే ఫస్ట్ ఎంట్రన్స్ అని చెప్పారన్నమాట. ఏదో సూద్దులా విజిట్ అంటే ఏంటంటే నెక్స్ట్ విజిట్ అని అర్థం అనమాట. ఈ గుహల్లో తిరుగుతూ ఉన్నాను నేను. లైట్ ఏమో పెద్దగా ప్రాపర్గా లేదు. బట్ సీనరీ మాత్రం ఎక్కడ పడితే అక్కడ బాగుంది. ఇక్కడ చాలా వేస్ ఉన్నాయి యాక్చువల్గా. ఇంచుమించుగా నేను ఇంటర్నెట్లో చూసినప్పుడు 70 to 80 దారులు ఉన్నాయని చెప్పారు యాబీకి పైకి వెళ్ళడానికి. బట్ చాలా వరకు క్లోజ్ చేసేస్తున్నారు అన్నమాట సెక్యూరిటీ పర్పసెస్ మీద. సో నేను ఇంత పానోరమిక్ వ్యూ తీసుకుంటా ఉంటే చాలామంది ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు. సో నేను కూడా ఒకటి దిద్దాంలే అని చెప్పి మీకు చూపిద్దామని మన వ్యూవర్స్కి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను. ఇదేమిటంటే ఎప్పుడైనా క్వీన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె లోకల్ సంబంధించి ఆమె పర్సనల్ గార్డెన్ అంట ఇది. సో ఈ గార్డెన్లో ఆమె ఇక్కడ నుంచి చూస్తా సీనరీకి వీని ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు. ఇదేంటో మీరు చూసారంటే మీరు పాత ఇంగ్లీష్ సినిమాల్లో దీన్ని మీరు గమనించవచ్చు. మెడివల్ మూవీస్లో కానీ ఫ్యాంటసీ సినిమాల్లో కానీ ఈ చక్రంతో వాళ్ళు క్యాటపుల్ట్ ద్వారా డోర్ని క్లోజ్ చేస్తారు. సో మేము ఇక్కడ ఎండింగ్కి వచ్చేసాము. సార్టీ అంటే ఇంచుమించుగా ఎగ్జిట్ అనమాట ఫ్రెంచ్లో. సో ఇక్కడ నుంచి ఇంచుమించుగా 15 నిమిషాల నుంచి 25 నిమిషాల దాకా నేను తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు ఎగ్జిట్కి వచ్చాను. ఎగ్జిట్ నుంచి చూస్తుంటే దొరికిందే. సామాజిక వర్గం పాటలో ఫస్ట్ షాటు ఇక్కడే ఉంటుంది. దీని తర్వాత ఫస్ట్ వ్యూ పాయింట్లో ఉంటుంది. నేను అక్కడ పోగానే మళ్ళీ ఇంకో పాట పాడతాను మీకు గుర్తించుకోవడానికి. నేనమ్మ జీవితం పోతా ఉంటే వస్తానే ఉంది. తిరుమల కొండ పోవడానికి కూడా మనకి ఇంత కష్టం అనిపించదు. ఇది ఎత్తుకి కిందకి పైకి కిందకి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అసలు. కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నీకు. జనాలు విచిత్రంగా ఏంటంటే ఫ్రాన్స్లో ఎక్కువ మాట్లాడరు అనమాట. టూరిస్ట్ ప్లేస్లో కూడా వాళ్ళు కామ్గా వెళ్ళి బ్యూటీని ఎంజాయ్ చేస్తా వెళ్తారే కానీ టూరిస్టులను ఎప్పుడు డిస్టర్బ్ చేయరు, వాళ్ళతో ఎక్కువ కూడా మాట్లాడరు. సో ఎగ్జిట్కి వచ్చేసాం అనమాట. అంటే ఏంటి, చర్చ్ నుంచి బయట నుంచి నేను వేరే ఎంట్రన్స్కి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారంటే ఈ బీచ్లో ఏమన్నా ఉందా ఈ వ్యూ అసలు అయితే. సో చర్చ్ కాడ నుంచి నేను కిందకి పోవాలంటే చాలా మెట్లు దిగాలి. సో స్టార్ట్ చేయాలి మరి మా మెట్లో కావాలా. సో ఇక్కడ నుంచి చూస్తుంటే ప్రతిది ఏది కూడా అంతా బాగుంటుంది. సో ఈ శాండ్ బ్యాంక్స్ గురించి నేను మీకు హై టైడ్లో ఉన్నప్పుడు ఈ మొత్తం కూడా వాటర్ వచ్చేస్తాయంట. ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఫ్రెంచ్ ఫ్లాగ్ ఉందన్నమాట. సో ఫ్రెంచ్ ఫ్లాగ్ ముందు నేను ఒక షార్ట్ ఒకటి తీసుకున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఫోటోలు కూడా తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్కి వెళ్ళిపోవచ్చు. మా లాస్ట్ వీడియో సెయింట్ మాలో మేము తీసిన లాస్ట్ వీడియో మాకు 5000 K వ్యూస్ వచ్చాయి.
థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియోకి నేను కనీసం ఇంచుమించుగా 10,000 వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే 1,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you soon with new video.